For Hindware Italian Collection, Best Actor in a Supporting Role, Male. మరి సపోర్టింగ్ రోల్ మేల్ అనగానే మీకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు అలీ గారు? మనకి సపోర్టింగ్ రోల్ కానీ గుమ్మడి గారు గుర్తుకొస్తారు. ఎస్వి రంగారావు గారు తర్వాత ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వారే. ఆయన అలాగే వారు చేసిన చిత్రాలు 500 సినిమాల పైగా వారు యాక్ట్ చేయడం జరిగింది. ఆయన్ని ముద్దుగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఆయన్ని గుండెపోటు గుమ్మడి అని పిలిచేవారు. సో గుండెపోటు వస్తే సినిమా హిట్. ఆయనకి ఏ సినిమాలో అయితే గుండెపోటు వస్తే ఆ సినిమా హిట్ అని. ఎస్. అండ్ అంతేకాకుండా ఆయన రెగ్యులర్ డైలాగు పో అవతలకి అని ఒక డైలాగ్ ఉండేది. సో ఏదేమైనా ఇస్ అ గ్రేట్ మ్యాన్. ఈరోజు మనం వారి గురించి తలుచుకోవటం నిజంగా. అండ్ అలాగే ఆయనకి గుమ్మడి గారికి కామెడీ అంటే చాలా ఇష్టం. ఒకరోజు జంజాల్ గారి దగ్గరికి వెళ్ళి, జంజాల్ గారు నాకు కామెడీ అంటే ఇష్టం అండి, మీరేంటి నా చేత క్యారెక్టర్ యాక్ట్ చేస్తారు అనగానే జంజాల్ గారు చెప్పిన ఇమ్మీడియట్ డైలాగ్ ఏంటి సార్ మీ పేరేంటి? గుమ్మడి. మిమ్మల్ని శుభకార్యాల్లో వాడుకోవాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు అని చెప్పారు. సో అది సమయస్ఫూర్తి. సో హ్యాట్స్ ఆఫ్ టు గుమ్మడి గారికి. Hats off to Gummadi Garu. And to give this award, I would like to call upon stage Mr. Sudhir Hasija along with Ravi Kumar Garu. Hearty welcome, sir. So the award goes to? The award goes to Mr. Jagadeesh Prathap Bhandari for the movie Pushpa. Congratulations, Jagadeesh Garu. కంగ్రాచులేషన్స్ మన కేశవకి. కేశవ, అందరు అమ్మాయిలు నిన్నే చూస్తున్నారు మచ్చా, అందరు చప్పట్లు కొడుతున్నారు మచ్చా. హలో బెంగళూరు, సభకు నమస్కారం. ఇచ్చేసిన పెద్దలకి కన్నడ తెలుగు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సైమా. నాకు టెన్షన్ అవుతుంది బట్ మాట్లాడతా ఖచ్చితంగా. మాట్లాడు మచ్చా, నువ్వు మాట్లాడితే బాగుంటుంది మచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, ఐ లవ్ యూ. నేను సినిమాల్లోకి వెళ్తా, నువ్వు సపోర్ట్ చేసావమ్మా, కనీసం నాన్నకు నాకు సపోర్ట్ చేయలేదు అంటే చేయరనుకో. నాన్న ఐఎమ్ సారీ, నువ్వు చెప్పింది ఏది వినలేదు. బట్ ఫైనల్గా నేను అనుకుంది, సినిమాల్లో నేను అనుకుంది ఏదో ఒకటి చేద్దామని వచ్చినా, ఇక్కడే ఉండాలి, ఇక్కడే చావాలి, ఏదో ఒకటి నేను ఇది మాత్రమే చేయగలను నమ్మకం నాకు ఉంది నాన్న. నాకు ఇది వచ్చింది ఫ్రమ్ ద బిగినింగ్. నా వెబ్ సిరీస్, నా ఫస్ట్ వెబ్ సిరీస్, అందులో ఒక సాంగ్ ఉంటే నేను పాడతా. అమితాబ్ బచ్చను ఇల్లీడ్చినాది గిందుకే, గా పర్ద మీద జాదు నిన్ను గుంజినాది గందుకే, నువ్వు ఎక్కబోయే స్టెప్పులన్నీ లెక్క పెట్టనీకి చూడకే, అరే సెంగు సెంగుమంటూ నువ్వు రకాలే తందారే తందరే తందరే. ఈ వెబ్ సిరీస్లో నా క్యారెక్టర్ ఏంటంటే, నేను వరంగల్ నుంచి హైదరాబాద్కి యాక్టర్ అవుదాం అని చెప్పి వచ్చే క్యారెక్టర్. సేమ్ నా రియల్ లైఫ్లో ఏదైతే చేశానో నా రియల్ లైఫ్లో జరిగింది. అండ్ నేను ఇంతకుముందు చేసిన సినిమాలకి, నా ఫస్ట్ సినిమా రాజకొండ గారు డైరెక్టర్ గారు, అలాగే నా సెకండ్ సినిమా కరుణ కుమార్ గారు, నా థర్డ్ సినిమా జార్జ్ రెడ్డి జీవన్ అన్న, అలాగే నా ఫోర్త్ సినిమా సతీష్ పరమవేద అన్న, అండ్ నా ఫిఫ్త్ సినిమా పుష్ప. అన్ని సినిమాలు చేసిన ఓకే, నేను చేయగలను, మాట్లాడగలను, ఎక్కడో దగ్గర ఏదో చేసి బతకగలని నమ్మకం నాకు ఉంటుండే. బట్ పుష్ప నాకు ఇచ్చిన ధైర్యం మామూలుది కాదు. అన్నీ చేసిన మా నాన్నకి పెద్దగా సరే ఏదో ఒకటి చేస్తున్నాలే అనుకునేవాడు. బట్ పుష్ప వచ్చిన తర్వాత మా నాన్న ఉండే విధానం అంతా చేంజ్ అయిపోయింది. మా అమ్మ అంటే మా రిలేటివ్స్ అంతా ఆల్మోస్ట్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా డైరెక్టర్స్కి అందరికీ.
సారీ నేను చెప్పడం మర్చిపోయాను. నా గాడ్స్ ఆఫ్ ధర్మపురి డైరెక్టర్ అనీష్ కురివిల్ల గారు, అలాగే కొత్త పోరు డైరెక్టర్ అన్వేష్ మైకేల్, థ్యాంక్ యూ. నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి నేను ఇక్కడ దాకా రావడానికి. ఒక డైలాగ్ చెప్తావా మచ్చా సినిమాలోకి వెళ్ళి? మచ్చా Dialogue కాదు కానీ నేను డైలాగ్ చెప్పే ముందు ఒకటి గుర్తుపెట్టుకో. ఒకటి మీ అమ్మని నమ్ముకో, 2 సినిమాని నమ్ముకో, 3 సైమాని నమ్ముకో. అబ్బా